హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 13వ వారం నామినేషన్స్కి రంగం సిద్ధం చేసేశాడు బిగ్ బాస్. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో 13వ వారం నామినేషన్స్ గరంగా జరిగి ముగిశాయి. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన షుగర్ బాటిల్స్ క్రాష్ చేసే టాస్క్ అయితే బీభత్సకరంగా జరిగింది అని చెప్పవచ్చు. ఒకరి నెత్తిపై షుగర్ బాటిల్స్ని పగలగొట్టి వారికి తగ్గ నామినేషన్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. అలాగే అంతకు ముందే బిగ్ బాస్ మాట్లాడుతూ, మీరు ఇకపై ఈ హౌస్లో మాట్లాడే ప్రతి మాట, ఆడే ప్రతి ఆట కూడా మిమ్మల్ని కప్పు వైపు తీసుకువెళ్తాయా లేదా వెనక్కి తీసుకువెళ్తాయా అన్నది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత నామినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కరి మధ్య భీకరమైన ఫైట్ జరిగింది అని చెప్పవచ్చు. దీంతో సంజన, రీతు, డెమాన్, భరణి, తనుజ, సుమన్ శెట్టి ఈ 6 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది 13వ వారం. ముందుగా ఈ లిస్ట్లో ఇమ్మాన్యుయల్ పేరు కూడా ఉంది అని చెప్పవచ్చు. ఇమ్మాన్యుయల్ కూడా నామినేట్ అయినప్పటికీ చివరగా క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్కి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఏమిటి అంటే, నామినేట్ అయిన వారిలో నుంచి ఒకరిని సేవ్ చేయాలి అంటూ బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో కళ్యాణ్ ఏమాత్రం తటపటాయించకుండా గత వారం కెప్టెన్సీలో తనకి హెల్ప్ చేసినటువంటి ఇమ్మాన్యుయల్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు కళ్యాణ్. ఒక రకంగా ఇది వీరికి మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం కీలకమైన దశలో వీరిద్దరూ కూడా నామినేషన్స్లో లేకపోవడంతో వీరిద్దరి ఓటింగ్ కూడా తనూజకి కన్వర్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా క్యాప్టెన్ కళ్యాణ్ ఇమ్యూనిటీ కారణంగా నామినేషన్స్లో లేకపోవడంతో, అలాగే ఇమ్మాన్యుయల్ని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడంతో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఈ వీక్ ఇద్దరూ కూడా నామినేషన్స్ని తప్పించుకున్నారు. ఫైనల్లీ సంజన, రీతు, డెమాన్, భరణి, తనుజ, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ వారం అంటే 13వ వారం నామినేషన్స్లో ఉన్న 6 మందిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింది.